లగచర్ల ఏటు సురేష్ రాజ్ లొంగుబాటు న్యాయవాదులతో కలిసి కొడంగల్ కోర్టుకు గ్రామంలో అధికారులపై దాడి ఘటన అనంతరం పరారి. ఈ కేసులో మరో ఇద్దరిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 14 రోజుల రిమాండ్. సంగారెడ్డి జైలుకు కస్టడీకి పిటిషన్. రేవంత్ గుర్తుపెట్టుకో రాకెట్ల తిరిగొస్తా లగచర్ల గడ్డపై రాష్ట్రపతి కార్యాలయం ఆరా అంటూ చూస్తా ఉన్నాం. చేసిందే దొంగ పని సురేష్, దానికట రేవంత్ గుర్తుపెట్టుకో రాకెట్ల తిరిగి వస్తాట. కలెక్టర్పై దాడి చేసిన దాంట్లో ప్రధానమైన నిందితుడు నువ్వు కదా, నువ్వు మాట్లాడుతున్నావా? అంటే ఇష్టం వచ్చినట్టు మీ పట్నం నరేందర్ రెడ్డి మీ కేటీఆర్ ఏది చెప్తే అది చేస్తా అనుకుంటాం. పొరపాటు సురేష్ గుర్తుపెట్టుకో, ఇది మంచి పద్ధతి కాదు. లగచర్లో అధికారులపై దాడి ఘటనలో కీలక సూత్రధారి రెండో నిందితుడు బోనగాని సురేష్ రాజ్ కోర్టులో లొంగిపోయాడు. మంగళవారం మధ్యాహ్నం తన న్యాయవాదులతో కలిసి వచ్చి కొడంగల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయాడట. అసలు ఇన్ని రోజులు వీళ్ళని కాపాడిందే కేటీఆర్ అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ కాపాడింది తప్ప వేరే ఏది లేదు. కేటీఆర్ కాపాడి ఈ సురేష్ రాజ్తో పాటు మిగతా ఇద్దరు లొంగిపోయారు కదా, వాళ్ళందరినీ కూడా కేటీఆరే కాపాడిండు ఇన్ని రోజులు. వాళ్ళు తప్పు చేయకపోతే ఎందుకు కాపాడిండు? మరి లొంగుమని చెప్పాలి, తర్వాత తీసుకోవచ్చు కదా. లొంగిపోయిన అతనికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగానాయక్, కడ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, తహసీల్దార్ విజయకుమార్, డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డిపై రైతులు గ్రామస్తులు దాడి చేయడం వెనుక సురేష్ రాజ్ కీలకంగా వ్యవహరించిన అభియోగం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నెల 11న లగచర్ల ఘటన చోటు చేసుకోగా అప్పటి నుంచి సురేష్ రాజ్ పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ కోసం వారం రోజులుగా 4 పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతను పోలీసుల కళ్ళుగప్పి నేరుగా కోర్టులో లొంగిపోవడం చర్చనీయంగా మారింది. ఇది ఇలా ఉండగా ఇదే కేసులో A38 డేరెల హనుమంతు, A41 నీరటి సురేష్ ను మంగళవారం కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు 3 నిందితులను సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు. కాగా సురేష్ రాజు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో A1 గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ బుధవారం విచారణకు రానుంది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 28కి చేరుకుంది. జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులపై దాడిని రాజకీయ కుట్రగా నిర్ధారించుకున్నట్టు పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సురేష్ రాజ్ సెల్ ఫోన్ విశ్లేషిస్తే ముఖ్యమైనటువంటి సమాచారం వీళ్ళకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. వారం రోజులు ఎక్కడున్నాడంటే కేటీఆర్ తోటి కలిసి తలదాచుకున్నాడు. కేటీఆర్ సహకారం తీసుకొని ఎక్కడో తలదాచుకున్నాడు. ఎందుకంటే దానిలో ఉన్నట్టు కొంతమంది కేటీఆర్ తోటి ఆ ఘటన జరిగిన 2 రోజుల తర్వాత తెలంగాణ భవన్లో కనబడ్డారు. అది మాత్రం వాస్తవం. మళ్ళీ తర్వాత వీళ్ళందరినీ కూడా ఏదో ఒక దగ్గరికి వీళ్ళందరినీ కూడా కేటీఆర్ కాపాడిన రోజు చాలా స్పష్టంగా తెలుస్తోంది. రైతులతో మాట్లాడేందుకు రావాలని చెప్పి కలెక్టర్ పైన దాడి చేయించాడు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో రాకెట్ వేగంతో తిరిగి వస్తా అంటూ సురేష్ రాజ్ వార్నింగ్ ఇస్తాడు. అమ్మో, పెద్ద స్టేట్మెంటే ఇస్తున్నావుగా, భయపడుతున్నాడు కావచ్చు ఇక నీకు ఎప్పుడైనా చెప్పేసి.